వీళ్ళకి నా వాల్యూ తెలియట్లా. అసలు టీం బాగాలేకపోతే నేనేం చేయను. ఒకరోజు నేను లేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. కోచ్ సార్, ఈరోజు నేను ఆడట్లేదు, ఒంట్లో బాగాలేదు. ఇట్స్ ఓకే సార్, మన టీంలో చాలా మంది కెప్టెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. అది మనం లేకపోతే సిచ్యువేషన్ అది. ఊరని చేత కూడా కొట్టించుకుంటున్నారు. స్కోర్ ఈజీగా 250 దాటిపోద్ది. వీళ్ళేంటి లాస్ట్లో చోక్ చేస్తున్నారు. టార్గెట్ 229. అది కొట్టడం కూడా కష్టమేలే. రోహిత్ భాయ్, ఇన్ని రోజులు బెంచ్ మీద కూర్చొని కరెక్ట్గా ఈ రోజే మూడొచ్చిందా నీకు? చాలా తప్పు రోహిత్ భాయ్. ఏమా తొండిరా ఇది. ఉండండి, మేము పని చెప్తా. హలో నెహరాజీ, మళ్ళీ జీటీకి రావాలంటే ఏం చేయాలి? అసలు ఏ బటన్ నొక్కాలి? అది ఇలాంటి ఒక మ్యాచ్ ఎప్పుడో చూసామే అని అనిపిస్తుందా? ఈ సీజన్లో ముంబై ఫస్ట్ మ్యాచ్ ఇలానే ఉన్నింది. రయాన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ చెమట పట్టకుండా ముంబైని గెలిపించేశారు. ఎన్నో రోజుల తర్వాత ఇంజురీ నుంచి బయటకు వచ్చి ఆడిన రోహిత్ శర్మ 7 సిక్స్లు 6 ఫోర్లు కొట్టాడు. అసలు ఈయనకైనా ఇంజురీ అయ్యింది అలా అనిపించట్లేదే అన్నట్టు ఆడాడు. చిన్నప్పుడు మనకు జ్వరం వస్తే ఆ తర్వాత చిన్న నవ్వు నవ్వితే చాలు అమ్మా నాన్న ఫిక్స్ అయిపోతారు జ్వరం వెళ్ళిపోయింది అని. ఇది కూడా అలానే ఉంది. రోహిత్ శర్మ జ్వరం వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ బయట స్టార్ట్ చేశాడు. రయాన్ రికల్టన్ ఏమన్నా తక్కువడా? నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురు అని 8 సిక్స్లు 6 ఫోర్లు కొట్టాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఎల్ఎస్జీ బౌలర్స్కి చుక్కలు చూపించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ ఒక స్టేజ్లో 250 దాటేస్తుందేమో అన్నట్లు ఆడారు. దానికి కారణం పూరన్. అసలు ఈ సీజన్లో బెబ్బే అనుకున్నాడు, ఒక్కసారిగా బొబ్బర్ షేర్లా తయారయ్యాడు. 300 స్ట్రైక్ రేట్ ఏంటి అసలు. మిచెల్ మార్ష్ కూడా చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి దెబ్బకి స్కోర్ ఈజీగా 250 దాటేస్తుంది అనుకున్నాడు మన గోయంక. కానీ ఏమైందో తెలియదు. లాస్ట్లో హిమ్మత్ సింగ్ అని మాత్రం సడన్గా వన్డే ఆడటం స్టార్ట్ చేశారు. చేతిలో వికెట్లు ఉన్నా కూడా ముంబై బౌలర్స్ యాజ్ యూజువల్ మేము గతం మర్చిపోయాం బాబు అన్నట్లు ఆడారు. బుమ్రా అగైన్ వికెట్లెస్. ఈయనకి పాపం మా శని పీరియడ్ ఎప్పుడైపోతుందో. మేబీ ఈ బ్లూ జెర్సీ వదిలేసి ఇండియన్ బ్లూ జెర్సీ వేసుకుంటే ఒక్క మొగడ్లో బాలకృష్ణ గుర్తొచ్చినట్లు రావచ్చేమో. మొత్తానికి ఎల్ఎస్జీ స్కోరు 250 దాటుతుంది అనుకుంటే 228 దగ్గర ఆగిపోయింది. పాపం ముంబై బౌలర్స్కి లాస్ట్లో గుర్తొచ్చిందేమో మేము తోపులు అని. ఆర్ ఫస్ట్ నుంచి బాగానే వేశారేమో, కానీ ఈ పూరనే పూనకం వచ్చినట్లు ఆడాడేమో. చేసింగ్కి వచ్చిన ముంబై ఓపెనర్స్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కలిసి కుమ్మినట్లు ఒకటే కొట్టుడు. ఎన్నో రోజుల తర్వాత హిట్ మ్యాన్ సిక్స్లు చూసాం. పైసా వసూల్. ముంబై ఓపెనర్స్ సగం మ్యాచ్ అక్కడే గెలిపించేశారు. మనందరికీ తెలిసిందే ముంబై ఈజ్ నోన్ ఫర్ దేర్ కమ్బ్యాక్స్ అని. బట్ ఇప్పుడు దీన్ని కమ్బ్యాక్ అని అనలేమేమో. ఎందుకంటే ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు గెలిచినా వచ్చేది 14 పాయింట్సే. 10 టీమ్స్ ఆడేటప్పుడు ఈ 14 పాయింట్స్ పెద్దగా పనికిరాకపోవచ్చు. ఎల్ఎస్జీ కూడా ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం డౌటే. సో ఈ మ్యాచ్ జస్ట్ మన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ షో చూడడం కోసం ఆడినట్లుంది. లాస్ట్లో వచ్చిన విల్ జాక్సన్ అమన్దీర్ కూడా తలా ఒక చెయ్యి వేశారు. ఇంత పెద్ద స్కోర్ని, ఇంత పెద్ద టార్గెట్ని ముంబై ఇండియన్స్ ఒక ఓవర్ ఉండగానే చేసి పారేశారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చేస్ ఫర్ ముంబై ఇండియన్స్. బట్ ఇట్ కేమ్ వెరీ లేట్. బేసిక్గా ఎగ్జామ్ సెంటర్కి టైంకే వెళ్ళిపోయారు, కానీ హాల్ టికెట్ మర్చిపోయారు అన్నట్లుంది సిచ్యువేషన్. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 3 వచ్చిన వాళ్ళు అండ్ ద విన్నర్ ఈస్ కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి మీ ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయచ్చు. నిన్న ముంబై వాటా అయిపోయింది, ఈరోజు సిఎస్కే వాటా. కానీ ఇది ఎల్ఎస్జీతో మ్యాచ్ కాదు, ఆర్ఆర్నే కొట్టొస్తున్న డీసీతో మ్యాచ్. ఒకరిదేమో 6th పొజిషన్, ఇంకొకరిదేమో 7th పొజిషన్. సో ఈరోజు ఈ మ్యాచ్ ఇద్దరికి చాలా చాలా క్రూషియల్. ఈ రోజు మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా బ్రైట్ అవుతాయి. టీమ్ బ్యాలెన్స్ కూడా ఇద్దరికి చాలా కరెక్ట్గా ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్లు అస్సలు లేదు. సో మంచి టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ అయితే ఈరోజు చూడొచ్చు. సిఎస్కే సీజన్ స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. చాలా బాక్సెస్ టిక్ కూడా చేసింది. కాకపోతే ఒక మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతుంది. లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచారు, అలా అయితే ఈరోజు మ్యాచ్ ఏమోలే, మ్యాచ్ అయ్యాక తెలుస్తుంది అసలు కథ. డీసీలో లుంగి ఎంగడి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిచెల్ స్టార్క్ ఆల్రెడీ ఉన్నాడు. కానీ సిఎస్కేకే ధోని వస్తాడో రాడో ఇప్పటికి అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ కూడా ఆశలు వదిలేసుకున్నారు.
సరే అయితే అసలు ఎవరెవరు ఆడొచ్చు ఎవరెవరు ఆడకపోవచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 సంజు శాంసన్ ఆల్రెడీ 2 సెంచరీలు కొట్టాడు, ఒకటి ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు 48 రన్స్. బట్ లాస్ట్ 2 మ్యాచ్లు మాత్రం 11 రన్సే కొట్టాడు, ఆయన మళ్ళీ ఆడాలి. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్. సంజు శాంసన్ ఆడకపోతుంటే రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచ్లు ఒక 74 కొట్టాడు, ఒక 67 కొట్టాడు. ఈయన మంచిగా ఫామ్లోకి వస్తున్నాడు. నెంబర్ 3 ఒకరికే ప్లేస్ ఉంది, ఉర్విల్ పటేలా, సర్ఫరాజ్ ఖానా, వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఆడొచ్చు. నెంబర్ 4 కార్తిక్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొట్టాడు హాఫ్ సెంచరీ, ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. నెంబర్ 5 డెవాల్ బ్రేవిస్, నాట్ అలా అప్ టు ద మార్క్, ఆయన నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది మ్యాచ్లో రావట్లేదు. సేమ్ గోస్ విత్ నెంబర్ 6 శివం దూబే, ఈయన కూడా అంతే. ఈయన కెపాసిటీ మనకు తెలుసు, బట్ దాని తగినట్లు ఆడట్లేదు. నెంబర్ 7 జేమీ ఓవర్టన్, ఈయనకి ఫుల్ మార్క్స్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను, చాలా బాగా వేస్తున్నాడు. నెంబర్ 8 అఖిల్ హుసేన్, మనకి రామకృష్ణ ఘోష్ ఇంజురీతో రూల్ అవుట్ అయ్యాడు ఐపీఎల్ నుంచి, సో అఖిల్ హుసేన్ మళ్ళీ ఆడొచ్చు. బేసిక్గా చాలా బాగా వేస్తున్నాడు, బట్ ఆయన ఎందుకో లాస్ట్ మ్యాచ్ పక్కన పెట్టేశారు. నెంబర్ 9 అంశుల్ కాంబోజ్, 17 వికెట్స్ తీశాడు, లీడింగ్ వికెట్ టేకర్. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 ముకుల్ చౌదరి. సిఎస్కే ప్లేయింగ్ 11 సెట్ ఉంది, మంచిగా బ్యాలెన్సే ఉంది. ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 కేఎల్ రాహుల్, ఆల్రెడీ 150 కొట్టేశాడు ఈ సీజన్లో, అండ్ లాస్ట్ మ్యాచ్ 75 కొట్టాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నెంబర్ 2 పతం నిశంక, స్టార్టింగ్లో 40s చాలా బాగా కొట్టాడు, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, బట్ లాస్ట్ మ్యాచ్ మళ్ళీ 62 కొట్టాడు. వీళ్ళిద్దరి వల్లే సగం మ్యాచ్ గెలిచింది లాస్ట్ మ్యాచ్ డీసీ. నెంబర్ 3 నితీష్ రాణా, ఒక 57 కొట్టాడు, ఒక 91 కొట్టాడు, చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. నెంబర్ 4 సమీర్ రిజ్వీ. నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్. నెంబర్ 6 అశుతోష్ శర్మ, లాస్ట్ మ్యాచ్ కుమ్మేశాడు. నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 విప్రస్ నిగమ్. నెంబర్ 9 మిచెల్ స్టార్. నెంబర్ 10 లుంగి ఎంగిడి. నెంబర్ 11 కుల్దీప్ యాదవ్ అండ్ నెంబర్ 12 నటరాజన్. ఇలా బౌలింగ్ లైన్ చాలా బాగుంది, కానీ వికెట్సే పెద్దగా తీయలేకపోతున్నారు, అది సార్ట్ చేసుకోవాలి. సో ఈ రోజు అయితే ఎవరు గెలుస్తారో వాళ్ళదే టేబుల్లో పై చేయి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.